మొదటి దశలోని 5:15 ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, మాదిరికరమైన క్రైస్తవ జీవితం అనే అంశంలో 36వ ప్రసంగం. ఇది 36వ ప్రసంగం అయింది. ఆల్వేస్ బీ హ్యాపీ. విశ్వాసి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. ఇది రక్షణ సంతోషం. ఎలాంటి సంతోషం అంటే రక్షణ సంతోషం. ఇంతకుముందు నేను చెప్పినట్లు పాపభారము, రోగభారము, శాపభారము, నరకం, వేదన నుండి విడిపింపబడినాం. మనము క్రీస్తును రక్షకునిగా స్వీకరించిన తర్వాత మనకు పట్టజాలని ఆశీర్వాదం, సంతోషం మరి మనం పొందుకుంటున్నాం. ఈ సంతోషము మనకు కేవలము ప్రభువును అంగీకరించడం ద్వారానే మనకు కలుగుతుంది. లోకం ఇవ్వని సంతోషం, లోకం దగ్గర లేదు ఈ సంతోషం. సంతోషం కొరకు లోకం వెతుకుతూ ఉంటుంది ఎప్పుడు. చూడండి, యవనస్తులు సంతోషంగా ఉండాలని త్రాగడం, తర్వాత అక్రమాలు, అనర్థాలు, వ్యభిచారం ఇలాంటివి ఈ లోకం ఇచ్చే సంతోషం కొరకు వెతుకుతూ ఉంటారు. మనుషులు ఎప్పుడు వెతుకుతూ ఉంటారు సంతోషం కొరకు. కానీ విశ్వాసులకు ఎప్పుడో దేవుడు రక్షణ ద్వారా సిద్ధపరిచినాడు సంతోషం. దేవుని స్తోత్రం. అది పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు. విశ్వాసి ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఆయన సంతోషం ఎప్పుడు ఆరంభిస్తుందంటే యేసు ప్రభువును స్వీకరించిన ఆ క్షణం నుండి సంతోషం, ఆనందం కలుగుతుంది. మరి ఎలాంటి పరిస్థితుల్లో కూడా సంతోషంగా ఉండడానికి విశ్వాసికి దేవుని సన్నిధి చాలినదై ఉంది. భయం లేదు, దిగులు లేదు, మరి కలవరం లేదు, సందేహం లేదు, అనుమానం లేదు, అవిశ్వాసం లేదు. యేసును కలిగిన జీవితం ఇలాంటి సంతోషం అనుగ్రహిస్తుంది. మీ సంతోషం సంపూర్ణం కావాలంటే మీరు దేవుణ్ణి అడగండి అనే లూకాసు వార్త 16:24 ఒక మాట ఉంది. మీకు ఏదైనా కొదువు ఉందా? మీరు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడితే మీ సంతోషము సంపూర్ణమైపోతుంది. యువర్ జాయ్ విల్ బి ఫుల్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి దుఃఖము, అంగలార్పు ఎగిరిపోతుందట. దేవుని ప్రజల తల మీద నిత్యానందము కలుగుతుంది. మరి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అంగలార్పును ఆయన నాట్యంగా మార్చగలడని కీర్తనలు 30లో ఒక మాట ఉంది. నీ గోనె పట్టు విడిపించి ఆయన నీకు స్తుతి వస్త్రం ధరింపజేస్తాడు. నీకు సంతోష వస్త్రాన్ని ఆయన అనుగ్రహించగలడు. 30వ కీర్తన 11:12 చూడండి. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రములను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించేదను. ఈరోజు ఈ సంతోషాన్ని మనం ఇక్కడ వెదజల్లుతున్నాం. హల్లెలూయా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా ప్రభు నీకు చాలినవాడు. మనము సంతోషము భరితులమవుతాం. తప్పకుండా మన ఏడుపు, మన దుఃఖము దేవుడు తొలగిస్తాడు. ఇక్కడ ఒక మాట ఉంది 30వ కీర్తనలో, సాయంకాలము నువ్వు ఏడుస్తున్నావు, ఉదయం లేచినప్పుడు నీకు సంతోషము కలుగుతుంది. 30వ కీర్తన 5వ వచనం, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండను, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిల్చును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగు. దేవుని స్తోత్రం. ఒకవేళ దుఃఖకరమైన పరిస్థితులు మీ జీవితంలో మీకు ఎదురైనా అది తాత్కాలికమైంది. ఇట్స్ ఓన్లీ ఎ టెంపరరీ థింగ్. గాడ్ హ్యాస్ మెనీ బ్లెస్సింగ్స్ ఇన్ స్టోర్ ఫర్ యూ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా కుమార్తె మరణించినప్పుడు నా కరుణామయుడు దేవుడు, జాలిగల దేవుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, ప్రేమ స్వరూపి తన బిడ్డలను గాయపరుస్తాడు. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేస్తాడు. గాయము కట్టి దేవుడు. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు ఒక కుమార్తెను కోల్పోయినాను, చాలా దుఃఖపడినాను. కానీ కోకొల్లలుగా నాకు కుమార్తెలను దేవుడు ఇచ్చినాడు. అమ్మ అని పిలిచేవారిని లక్షలు కాదు, ఎంతో అధికంగా ఇచ్చాడు. టీవీ పరిచయం ద్వారా బూదిగంతంల వరకు దేవుని వాక్యం విని, మరి ఈమెయిల్ ద్వారా అమ్మ అమ్మ అంటారు, ఫోన్ ద్వారా అమ్మ అంటారు. దేవుని స్తోత్రం. దేవుని తలంపులు ఎంత గంభీరమైనవి. ఒకసారి హల్లెలూయా గట్టి చెప్దామా? హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఒకవేళ నీకు దుఃఖం కలిగినా నువ్వు బాధపడే అవసరం లేదు. రక్షణ సంతోషాన్ని మాత్రం నువ్వు పోగొట్టుకోకూడదు. గాడ్ హ్యాస్ గ్రేట్ థింగ్స్ ఇన్ స్టోర్ ఫర్ యూ. నీ కొరకు చాలా అద్భుతమైన కార్యాలను దేవుడు దాచి ఉంచినాడు. తన యందు భయభక్తులు గల వారికి
ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. తను ఆశ్రయించే వారికి ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనం దుఃఖపడతాం, ఎందుకంటే మనం ఒక అడుగు మాత్రమే చూడగలుగుతాం. భవిష్యత్తులో దేవుడు ఏవేవి నీ కొరకు సిద్ధపరిచినాడు అది నీ కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు. కాబట్టి దేవుని యందు నిరీక్షణ ఉంచాలి, దేవుని యందు ఆనందించాలి. శ్రమ కలిగినప్పుడు కూడా విశ్వాసం సంతోషించాలని పౌలు భక్తుడు అంటున్నాడు. పౌలు భక్తుడు ఫిలిప్పీ 4:4 అంటాడు, అది మరి ఎంత శ్రమల్లో ఉన్నాడు, ఆ చీకటిలో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు, దేహమంతా నలిగిపోయింది, ఆకలి దప్పులతో ఉన్నాడు, వస్త్రహీనతో ఉన్నాడు. 24 గంటలు కూడా 4 గంటలకు మార్చి మరి సైనికుడితో జోడించి సంఖ్యలు అంటే ఇరు ప్రక్కలో సైనికులు ఉంటారు. సైనికులు ఇతని ఎడమ చేయి అతని కుడి చేతికి, ఇతని కుడి చేయి సైనికుని ఎడమ చేతికి సంఖ్యలతో బంధింపబడుతుంది. కాళ్లకు బుండ వేసి బిగిస్తారు, ఎక్కడ కదలడానికి వీలు కాదు. అటువంటి పరిస్థితుల్లో ఫిలిప్పీలో ఉన్న సంఘ విశ్వాసులకు రాస్తున్నాడు ఫిలిప్పీ 4లో, మీరు ప్రభునందు మీరు ఆనందించుడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడే, మరల చెప్పుదును ఆనందించుడు. ఇలాంటి ఆనందం ఎక్కడ దొరుకుతుంది చూడండి. పౌలు శీలలు అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో వారు జనసమూహం వారి మీద దొమ్మిగా పడి వారిని బెత్తములతో కొట్టి వారిని వస్త్రహీనులుగా చేసి చెరసాల్లో వేయించినారు. అయినా వారు ఏడవలేదు. నాకు సంతోషం ఏంటంటే వీరి గురించి ఆలోచిస్తున్నప్పుడు వీరు ఎవరిని శపించడం లేదు, ఎవరిని కోపగించడం లేదు, ఎవరిని తూలనాడడం లేదు. పైగా అపోస్తలుల కార్యం 16:25లో అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు. పాట వస్తుంది. అప్పుడు బంధకాల్లో ఉంటే పాటలు ఎలా పాడతారు? దేవుని బిడ్డలు పాడగలరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, మనసు విరిగినా, నలిగిపోయిన స్థితిలో కూడా దేవుని బిడ్డల సంతోషాన్ని అపహరించడానికి ఏ మానవునికి సాధ్యమో కాదు. నమ్మితే ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. నో వన్ కెన్ స్టీల్ ద జాయ్ ఆఫ్ యువర్ సాల్వేషన్. దేవుడు నీకు అనుగ్రహించిన రక్షణ సంతోషాన్ని నీ హృదయం నుండి దోచుకోవడానికి ఏ శక్తికి వీలు కాదు. పరిస్థితుల ప్రభావం మీద ఆధారపడలేదు క్రైస్తవుని సంతోషం. కాబట్టి ఇక్కడ భక్తులు ప్రార్థన చేస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు, ఆత్మలో సంతోషిస్తున్నారు. మమ్మల్ని చెరసాల్లో వేసిన వారు చావును గాక, వారు శపింపబడదురు గాక, మమ్మల్ని కొట్టిన వారు మరి పాడవుదురు గాక అని నోటితో అనడం లేదు. మమ్మల్ని ఈ చెరసాల నుండి విడిపించు ప్రభువా, ఈ బంధకాలు ఎన్నాళ్ళు మేము సహించాలి అని కూడా అనడం లేదు. జస్ట్ దే రిజైన్ దెమ్సెల్వ్స్ టు ద ఆల్మైటీస్ విల్. దేవుని యొక్క ఉన్నతమైన మరి చిత్తానికి తమ్మును తాము వారు సమర్పించుకొని ఆనందిస్తున్నారు. ఆ శ్రమల్లో వారు పాటలు పాడడానికి ఉన్న పరిశుద్ధాత్మ శక్తి వారు పొందుకున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆత్మలో పాడుతున్నారు. ఆ పాటలు ఖైదీలు వింటున్నారు. ఖైదీలు మరి వారి సంతోషాన్ని చూస్తున్నారు. చుట్టూ ఉన్న ఖైదీలందరూ కూడా మరి వారు చేస్తున్న ప్రార్థనలు వింటున్నారు, పాడుతున్న పాటలు వింటూ ఉన్నారు. అప్పుడు అద్భుతం జరిగింది. ఖైదీలందరూ వింటున్నారట. అపోస్తలుల కార్యం 16:26లో అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగాను, చెరసాల పునాదులు అదిరాను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొని అందరి బంధకములు ఊడాను. మరి నేను చదివినప్పుడు అనుకున్నాను, వాళ్ళు సంతోషించినందుకే ఇన్ని అద్భుతాలు జరిగాయి. నీ కుటుంబంలో ఏదైనా వస్తే వెంటనే చతికిలబడి ముఖం వికారం చేసుకొని నాకు చాలా టెన్షన్ ఉన్నది అనకుండా, నాకు చాలా సంతోషం ఉంది, ఇది దేవుని వలన కలిగినది, తప్పకుండా దేవుడు మనకు తోడున్నాడు, ఈ కీడు ద్వారా గొప్ప మేలు దేవుడు దాచి ఉంచున్నాడు అనే విశ్వాసం ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనపూర్వకంగా ఆయన ఎవ్వరికి ఏ కీడు చేయడు. గాడ్ విల్ నాట్ విల్ఫుల్లీ హర్ట్ హిస్ చిల్డ్రన్. దేర్ విల్ బి ఎ గ్రేట్ పర్పస్ ఫర్ దట్ హర్ట్. ఆ నొప్పి, ఆ బాధ భవిష్యత్తులో నీకు మేలుకరంగా మారిపోతుంది. జెరెమియా 29:11 ఇలాగుంది, నీకు ఒకవేళ గాయం కలిగిన, బాధ కలిగిన, అది దేవుడు ఉద్దేశించిందే. అందుకే 29:11 నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్. నేను ఎప్పుడు అనుకుంటాను, నా కుమార్తె మరి దేవుడు తీసేసినాడు, అంత అందమైన కుమార్తె, చక్కని కుమార్తె, అంత అందంగా మళ్ళీ ముగ్గురు
నాకేం అనిపించలేదు. ద ఫస్ట్ చైల్డ్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. బట్ నేను చాలా బిడ్డను ప్రేమించినాను కాబట్టి నేను ప్రేమించింది దేవుడు తొలగించేసి దేవుని ప్రేమించే రీతిగా నన్ను మలుచుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మా తల్లి అప్పుడే చెప్పేది, నీ కంటికి ఇంపైనది దేవుడు తొలగిస్తాడు. లవ్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్. అలాగూ దేవుని ప్రేమించడానికి, దేవుని కార్యాలు ప్రేమించడానికి, దేవుని ప్రజలను ప్రేమించడానికి, నన్ను నేను దేవునికి సమర్పించుకోవడానికి ఆ నొప్పి, ఆ బాధ దేవుడు నా జీవితంలో అనుమతించినాడు. ఆయన నా చెయ్యి విడవలేదు. ఆయన నన్ను మరి నొప్పి కలిగించి ఆయన నన్ను విడిచిపెట్టకుండా తిరిగి ఆదుకున్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు సంతోషించాలి. బాధ కలిగినా సంతోషించాలి. నిందలు అవమానాలు వచ్చినా సంతోషించాలి. ఎందుకంటే యు ఆర్ ఇన్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా కుటుంబంలో మరణం సంభవించినప్పుడు నాకు తెలియదు ఐఎమ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్. నాకు తెలియదు. నేను అనుకుంటే దేవుడు చెయ్యి వదిలేసినాడు. అప్పుడే చెప్పినారు అందరూ, దేవుని నమ్ముకో, దేవుని దగ్గర ఉండమంటే వినలేదు కదా, అందుకే కాబోలు దేవుడు నన్ను శిక్షించినాడని. కానీ దేవుడు ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడని నాకు తెలియదు. చూడండి ఎంత గొప్ప దేవుడు, ప్రేమగల దేవుడు. నన్ను గాయపరిచి అనేకుల గాయాలను కట్టడానికి ఈరోజు ఒక సాధనంగా వాడుతున్నాడు. మహిమ దేవునికి కలుగును గాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే మత్తయి సువార్త 5:11-12 యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఒక మాట అంటాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించు. సంతోషించాలట, ఆనందించాలి. పరలోకమందు మీ ఫలము అధికమగు. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించి. మీకు బాధ కలిగినా మీరు సంతోషించాలి. ఇప్పుడు కొందరు ఏడుస్తూనే ఉంటారు, అది చాలా బాధకరం. గొప్ప దేవుడు అంటారు, పెద్ద బైబిల్ పట్టుకుంటారు, ముఖమంతా మార్చుకుంటారు. ఎందుకు? వై దెర్ ఇస్ నో హ్యాపీనెస్ ఆన్ దర్ ఫేసెస్? బికాస్ దే డూ నాట్ హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ గాడ్. దే డూ నాట్ నో ద వర్డ్. ఆత్మలో ఏం చేయాలి? విశ్వాసలో సంతోషించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇచ్చిన వాటి కొరకు దేవుని స్తుతించాలి. అందుకే మొదటి దశలోని 5వ అధ్యాయంలో క్రింది భాగంలో అంటాడు 16వ వచనంలో, ఎల్లప్పుడూ ప్రతి విషయంలో మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగూ చేయట మరి క్రీస్తు యేసునందు మరి మీ విషయంలో దేవుని చిత్తమై ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏడుపు అన్యజనులకు ఉంటుంది. ఈరోజు మనం ధ్యానించేది విశ్వాసి ఎల్లప్పుడూ సంతోషముగా ఉండాలనే వాక్యం మీద మాట్లాడుతున్నాడు. ఆల్వేస్ ద బిలీవర్ షుడ్ బి హ్యాపీ వాట్ ఎవర్ మే బి ద సర్కమ్స్టెన్స్. ఎటువంటి పరిస్థితులైనా హృదయంలో గొప్ప సంతోషం, అది రక్షణ సంతోషం, అది లోకం ఇవ్వని సంతోషం, అది ఎవరి దగ్గర లేదు నీకు ఇవ్వడానికి, అది ప్రభువు నీకు ఇచ్చినాడు. అవును, నిన్ను పాపం నుండి, అంధకారం నుండి, రోగం నుండి, శాపం నుండి, నరకం నుండి నిన్ను విడిపించినాడు. ఆ సంతోషం నీ హృదయంలో ఎప్పుడు ఉండాలి. అన్యజనులు ఆ సంతోషాన్ని నీ ముఖంలో చూడాలి. దే షుడ్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఆన్ యువర్ ఫేస్. ఎప్పుడు ఇంత సంతోషంగా ఉంటారండి ఎవరు? ఎందుకు ఇంత సంతోషం? వాట్ ఈస్ ద రీజన్? వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ దేర్ హ్యాపీనెస్? అవును, వారికి ప్రభు వారి హృదయంలో ఉన్నాడు కాబట్టి వారికి ఎటువంటి భయం, భీతి లేదు. పరిస్థితుల ప్రభావము వారి మీద ఉండదు. వారు ఎప్పుడు ఆనందిస్తారని అన్యజనులు ప్రభు యొక్క వెలుగు తగుతూ ఆకర్షింపబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ స్థితిలోనైనా ప్రభువు నందు ఆనందించడానికి, సంతోషించడానికి. ఐ నో ఐఎమ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్. దేవుని చిత్తంలో నేను ఉన్నాను, దేవుని కలిగి ఉన్నాను. ఇంకా నాకేం కావాలి? ఇంకేం కావాలి నాకు? ఆయన నా కుడి చేతిని పట్టుకొని ఉన్నాడు. ఆయన నిత్యం నన్ను నడిపిస్తాడు, నాకు కావాల్సినవన్నీ ఇస్తాడు. ఆయన దర్శనం ఇచ్చినాడు, దర్శనానికి కావాల్సిన వనరులను ఇస్తాడు. ఆయన నాకు పని అప్పగించినాడు, పనికి కావాల్సిన పనిముట్లను ఇస్తాడు. ఆయన అడిగితే జనాన్ని ఇస్తాడు, ఆయన అడిగితే మందిరాలు ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకెందుకు చింత, నాకెందుకు వ్యాకులం? ప్రభునందు ఆనందించడం విశ్వాసి నేర్చుకోవాలి. శ్రమల్లో కూడా సంతోషించాలని వాక్యంలో. మీలో ఎవరికైనా సంతోషం కలిగితే మీరు పాటలు పాడండి, శ్రమ కలిగితే ప్రార్థన చేయండి అని యాకోబు 5:11 మనం చూస్తున్నాం. అలాగే మరి మనల్ని బట్టి అన్యజనులు సంతోషిస్తారని అపోస్తల కార్యం 13వ అధ్యాయం మీరు ఒకసారి చూడండి, 45వ వచనం చూడండి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యంగా ఇట్లా అనేది,
దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. ఆయనను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవనకు పాత్రలుగా ఎంచుకొనిచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యుద్ధకు వెళ్ళుచున్నాం. ఏలైనగా నీవు బూదిగంతముల వరకు రక్షణార్థంగా ఉండనట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించినది. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి. మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. హల్లెలూయా. అన్యజనులు సంతోషపడుతున్నారని ఈ వాక్యం చదివినప్పుడు నేను చాలా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చూడండి, మనల్ని చూసి వాక్యం విని ఇక్కడ ఈ 40 రోజుల కూడికలో చాలామంది అన్యజనులు వచ్చారు నా దగ్గర. నేను ఇక్కడ ప్రార్థనకు ఉంటాను కదా. అన్యజనులు వెలుగుకు ఆకర్షింపబడుతున్నారు. దే ఆర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద లైట్ ఆఫ్ జీసస్. అందుకే మనల్ని అన్యజనులకు వెలుగుగా దేవుడు నియమించినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి వారు కడపటి వారు అయిపోతారంట. జాగ్రత్త. ద ఫస్ట్ విల్ బికమ్ ద లాస్ట్ అండ్ ద లాస్ట్ విల్ బికమ్ ద ఫస్ట్. దేవుడు మరి నీవు ఈ సంతోషం అనుభవించకుంటే, నువ్వు దాన్ని త్రోసివేస్తే అన్యజనులు అందుకుంటారు. అన్యజనులు ఆనందించే రోజులు ఇది. అన్యజనులు అనేకంగా ప్రభు తట్టు తిరుగుతున్నారు. 3% అంటారు. నేను అది నమ్మను. ఎందుకంటే నేను రోజు ప్రార్థనలు చేస్తూ ఉంటాను కదా, వారి కొరకు కౌన్సిలింగ్ చేస్తాను. పౌలు భక్తుడు ఫిలిప్పీ 1:5 అంటాడు, నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా నేను ప్రార్థనలో కూడా సంతోషిస్తున్నాను. ఎల్లప్పుడూ నేను మీ కొరకు సంతోషంతో ప్రార్థనలు చేస్తూ ఉన్నాను. మనకు కష్టము, నష్టము, బాధ, దుఃఖము, శ్రమ సంభవించినప్పుడు కూడా క్రైస్తవుడు ఆత్మలో ఆనందించాలి, సంతోషించాలి. ఎందుకు అంటే దానికి జవాబు ఇక్కడ ఉంది. 1 పేతురు 4:13 12 కూడా చదువుతున్నాను. ప్రియులారా, మిమ్మల్ని శోధించడానికి మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడదు. 1 Peter 4:13 క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమల్లో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించు. శ్రమల్లో కూడా నీవు సంతోషించాలి, ఆనందించాలి. అవును, దేవుని బిడ్డలకు అది గొప్ప సంతోషం. ఇట్ కెనాట్ బి పుట్ ఇన్ వర్డ్స్, ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ వర్డ్స్. ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నావు అంటే చెప్పలేము, వివరించలేము. చెప్పనశక్యము కానీ ఈ వరము నిమిత్తము దేవునికి స్తోత్రం అంటాడు పౌలు భక్తుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవును, ఇది వివరించలేము. ఇది ఇట్స్ అ గ్రేట్ గిఫ్ట్ ఆఫ్ జీసస్ ఇస్ ద రీజన్ ఫర్ అవర్ హ్యాపీనెస్. హల్లెలూయా. కీర్తన 4:7 ఒక మాట ఉంది, వారి ధాన్య ద్రాక్షారసము విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో మరి నువ్వు అనుగ్రహించితివి. దేవుని స్తోత్రం. ఫిలిప్పీ పత్రిక 4:6 మీరు దేని గురించి చింతింపకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గాడ్ ఈజ్ సో గుడ్. గాడ్ విల్ గివ్ యూ పీస్ దట్ పాసెత్ ఆల్ హ్యూమన్ అండర్స్టాండింగ్. ఏ మనిషికి అర్థం కాని సంతోషాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సంతోషం నీ హృదయంలో ఉంటుంది. నువ్వు విచారించి ఏం సాధిస్తావు? యేసుప్రభు మత్తయి సువార్త 6 అంటారు, ఎందుకు మీరు చింతిస్తున్నారు? ఏంటి మీకు ఈ చింత? నేను ఉన్నాను కదా, ఎందుకు చింత? ఏం తిందుమో, ఏం త్రాగుదుమో, ఏం ధరించుకుందుమో అని ఎందుకు చింత? చింతించి మీ ఎత్తు మూరడు ఎక్కువ చేసుకోలేరు. మీరు ప్రార్థన చేయండి, మీరు దేవుని వెతకండి, దేవుని రాజ్యాన్ని నీతిని వెతికితే ఇవన్నీ మీకు నేను అనుగ్రహిస్తాను. నాకు ఎప్పుడు అనిపిస్తుంది అసలు ఆనందించాలి, సంతోషించాలని పౌలు తన లేఖనాల్లో రాస్తున్నాడు. సంతోషానికి కారణం ఏముంటుంది? ప్రభు తప్ప మరొక కారణం నాకైతే పౌలు జీవితంలో కనబడలేదు. వాట్ ఈస్ దేర్ ఫర్ పౌల్ టు రిజాయిస్ ఇన్ గాడ్? పౌలు గురించి నేను చరిత్ర చదివినాను. కురూపి అంటే ఈజ్ నాట్ గుడ్ లుకింగ్, చూడ్డానికి పెద్ద సౌందర్యవంతుడు కాడాడు. ఆయనకు వంగిన కాళ్ళ, బోల్ లెగ్స్, కళ్ళు ఎప్పుడు కూడా ఊసులు కట్టి ఉంటాయి. ఇప్పుడు జబ్బు. మరి ఇతరులకు అతని నడికట్టు ఇతరుల మీద వేస్తే దయ్యాలు సహితం
పారిపోయింది. అతని తాకిన వారు స్వస్థత పొందుతున్నారు. అతను అంతగా గొప్ప అభిషక్తుడు, కానీ అతనికి ఆరోగ్యం లేదు. అతనికి మలేరియా జ్వరము తరచుగా వచ్చేదట. అతనికి కడుపు జబ్బు కూడా ఉండేదట, కళ్ళ జబ్బు ఉండేదట, తరచుగా సొమ్మ వచ్చి పడిపోయేదట. గొప్ప గొప్ప ప్రసంగాలు చేసేటప్పుడు తప్పున పడిపోతే ఎంత అవమానకరంగా ఉంటుంది కదా, ఒకవేళ అతను అలాగూ అనుకుంటే. కానీ వీటన్నిటికీ పైగా మరి ఆయన సిలువ శ్రమలు అనుభవించినాడు, చెరసాల అనుభవించినాడు. 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. 3 మారు బెత్తంతో కొట్టబడినాడు. ఊడపగిలి శ్రమపడినాడు. ఈ శ్రమల జాబితా 2 కొరింథీ 11వ అధ్యాయం మీరు 23 నుండి మరి దాదాపు 28 వరకు పౌలు జీవితంలో ప్రభు నామం నిమిత్తం పడిన శ్రమల ఒక పట్టిక ఉంది. తర్వాత ఆయన సముద్రంలో అపాయం వలన బాధపడినాడు. అనేక పర్యాయములు ప్రయాణంలోనూ, నదుల వల్లైన ఆపదల్లోనూ, దొంగల వల్లైన ఆపదల్లోనూ, నా స్వజనుల వల్లైన ఆపదల్లోనూ, అన్యజనుల వల్లైన ఆపదల్లోనూ, పట్టణంలో ఆపదల్లోనూ, అరణ్యంలో ఆపదల్లోనూ, సముద్రంలో ఆపదల్లోనూ, కపట సహోదరుల వలన ఆపదల్లో. ప్రభు నామ నిమిత్తం నిలబడితే అందరూ ఏమి సై అన్నారు. చుట్టూ ఉంటారు విరోధులు, ప్రక్కనే ఉంటారు కొందరు బల్యంతో పొడవడానికి. అయినా చూడండి, అతని సంతోషము ఎవరు కూడా అపహరించలేదు. ఆయన అంటున్నాడు, నేను ప్రయాసంతోనూ కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటాను. ఇంకా నువ్వు చెప్పవలసినవి అనేకము. ఇవన్నీ కాక సంఘములన్నింటిని గురించి చింతయు నాకు కలదు. ఈ భారము దినదినము నాకు అధికమవుతుందని అంటున్నాడు. 2 కొరింథీ 12వ అధ్యాయంలో 10వ వచనంలో చూసినప్పుడు పౌలు వీటన్నిటిలో కూడా సంతోషిస్తున్నాడు. నో వన్ కుడ్ స్టీల్ హిస్ జాయ్ ఇన్ ద లార్డ్. చూడండి, ఇన్ని బాధల్లో సంతోషం ఉంటుందా? పిల్లోడు ఫెయిల్ అయితేనే ముఖం అంతా మార్చుకుంటాం. పెళ్ళి క్యాన్సిల్ అయితే అంతకంటే గుండెపోటు వచ్చే రీతిగా బాధపడుతూ ఉంటారు. ఏదో ఇల్లు కొంటారు, మరి అది రిజిస్ట్రేషన్ కాకుంటే కూడా బాధనే. ఎవరో ఏదో మాట అంటే భయం. ఎవరో చులకనగా చూస్తే ఆ రోజు అన్నపానాలు ఏం పుచ్చుకోకుండా ముఖం మార్చుకుంటారు. ఇది క్రైస్తవత్వమేనా? భక్తిహీనులే ముఖం మార్చుకుంటారంట. ముఖం మార్చుకొని ఉండొద్దు ఎప్పుడు. నీలో ప్రభు ఉన్నాడు, ఆయన సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములను చేశాను. హల్లెలూయా. హీ విల్ డూ వండర్ఫుల్ థింగ్స్. జస్ట్ రిజాయిస్ ఇన్ గాడ్. 2 కొరింథీ 12వ అధ్యాయము 10వ వచనం, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే నేను బలవంతుడు. దేవుని స్తోత్రం. క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవంలోనూ నేను సంతోషించుచున్నాను. హల్లెలూయా. సంతోషగల మనసు కావాలి. సంతోషము సగం బలం అంట. అన్నీ ఉన్న సంతోషం లేకుంటే నీ వల్ల ఏ ప్రయోజనం లేదు. సంతోషం అనేది అంటుకుంటుందండి. ఇట్స్ కంటేజియస్. వెన్ యూఆర్ హ్యాపీ, all the people in your house will be happy. Even the servant maid will be happy. The milkman will be happy. The newspaper boy will be happy. నీలో ఉన్న సంతోషం ఇతరులకు ప్రవహిస్తుంది. ఒక్కోసారి నువ్వు ముఖం మార్చుకొని ఏదో పోగొట్టుకున్నట్టుంటే అది కూడా అంటుకుంటుంది. కాబట్టి నువ్వు సంతోషంగా, ఈ సంతోషం ప్రభు ఇచ్చిన సంతోషం. ఈ సంతోషం లోకంలో లేదని చెప్పాను కదా, ఇది ప్రభు వల్లనే కలిగిన సంతోషం. ఒక పాపి మార్మన్స్ పొందినప్పుడు పరలోకంలో ఎలా సంతోషం అంట, చాలా గొప్ప సంతోషం. దేవుని స్తోత్రం. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. సామెతలు 17:22 వచనంలో ఒక మాట ఉంది. Proverbs 17:22. సంతోషం గల మనస్సు ఆరోగ్య కారణం, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయం. ఏదో తింటే సంతోషం వస్తుందని అనుకుంటున్నారా? ఎంత తింటే అంత ఆయాసం, ఎంత ఎక్కువగా తింటే అన్ని రోగాలు. అందుకే డాక్టర్ దగ్గర పోగానే కట్ యువర్ ఫుడ్, ఇంత తింటే చాలు, అంత తింటే చాలు, నియంత్రణలు పెడతాడు. ఎందుకంటే తినే ఉన్న ఆ సంతోషం కలిగేది. ఎందుకంటే బాధలు, నొప్పులు, మోకాళ్ళు, బరువు, అయ్యో ఎందుకు? ఈ సంతోషం లోకం దగ్గర లేదని నేను చెప్పాను కదా. సంతోషం కేవలం ప్రభు ద్వారా నీకు కలుగుతుంది. అదే రక్షణ ద్వారా కలుగుతుంది. ఆ సంతోషంతో నీవు సర్వ శరీరానికి నీకు ఆరోగ్యం లభిస్తుంది. సంతోషం గల మనస్సు నీకుంటే నీకు ఆరోగ్య కారణం అని
ఒకవేళ ఎప్పుడు నలిగిన హృదయం, వ్యసనం, బాధ, దుఃఖం, అంగలార్పు, భయము, చింత, ఇవన్నీ నీ ఎముకలకు కూడా క్షీణత కలుగజేస్తుంది. నీ సర్వ శరీరము అనారోగ్యంతో బాధపడుతుంది. అందుకే మీరు యెహోవా యందు సంతోషించడం ద్వారా మీకు ఏం కలుగుతుంది? బలం కలుగుతుందట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నెహెమ్యా 8:10 ఉంది, ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. 37 కీర్తన 4వ వచనంలో యెహోవాను బట్టి సంతోషించండి, ఆయన మీ హృదయ వాంఛలను తీర్చును. హల్లెలూయా. ఆల్ యువర్ డిజైర్స్ విల్ బి అకంప్లిష్డ్ వెన్ యూ టేక్ జాయ్ ఇన్ ద లార్డ్. అందరూ ఒకసారి లేచి పడితే ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి కావాలి ఈ సంతోషం? చేతులు ఎత్తండి. ఎస్, ఐ వాంట్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్. యేసు ప్రభులో ఉన్న ఆనందం నాకు కావాలి, సంతోషం కావాలి. ఈ లోకం ఇవ్వని సంతోషం లోకం దగ్గర లేదు నాకు ఇవ్వడానికి. ప్రభు దగ్గరనే ఈ సంతోషం, ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం, ఆయన కుడి చేతిలో నిత్యమైన సుఖములు ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చేతులైతే మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, గొప్ప సంతోషం మాకు మీరు అనుగ్రహించినారు. ఆయన రక్షణ సంతోషం మాకు అనుగ్రహించినారు. మా గోనె పట్ట విడిపించి మాకు సంతోష వస్త్రాన్ని ధరింపజేసినారు. నీతి వస్త్రం మాకు తొడిగించినారు. అంధకారంలో ఉన్న మా కొరకు నీవు గొప్ప వెలుగుగా ఈ లోకానికి వచ్చినావు. తండ్రి, నీకు స్తోత్రం. మమ్మను పాపము నుండి, రోగం నుండి, శాపం నుండి, చీకటి నుండి మమ్మల్ని విడిపించి ఈ గొప్ప వెలుగులో నడిపిస్తున్నావు. ఈ సంతోషంతో మేము నీ సేవ చేయాలి. సంతోషంతో ఆయనను సేవించడని వాక్యంలో, సంతోషంతో మేము అన్యజనులకు వెలుగ్గా మేము ఉండాలి. తండ్రి, మా భక్తిహీనతతో ముఖం మార్చుకొని చీకటి హృదయాలతో ఉండకుండా ఈ గొప్ప వెలుగును మా హృదయాల్లో నింపుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభు కొరకు ప్రకాశించడానికి మా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయినా పరిస్థితుల ప్రభావము మమ్మను తాకకుండా, ఆత్మలో ఉన్న సంతోషాన్ని ఎవడు దొంగిలించకుండా నీలో ఎల్లప్పుడూ సంతోషించడానికి సహాయం దయచేయండి. మాదిరికరమైన క్రైస్తవ జీవితంలో 36వ ప్రసంగంలో ఎల్లప్పుడూ మీరు సంతోషంగా ఉండు అనే అంశం మీద 1 తెస్సలోని 5:15 ద్వారా ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. టీవీ ద్వారా విన్నవారిని కూడా మీరు పరిశుద్ధాత్మయందలి ఆనందము, సంతోషం మీరు దయచేయండి. దేవుని రాజ్యము భోజనం కాదు, పానం కాదు, పరిశుద్ధాత్మయందలి ఆనందం అని వాక్యంలో మేము చూస్తున్నాం. ప్రతి ఒక్కరి హస్తం, ప్రతి ఒక్కరి పట్టుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి తల మీద నీ హస్తం ఉంచమని ప్రార్థిస్తున్నాను. సకల ఆశీర్వాదాలతో నింపి వారి భయాలు, బలహీనత, తలంపులు, వారి అనుమానాలు, చీకటి చింతలు పారద్రోలమని నిత్యము సంతోషం, నిత్యానందం వారి తలల మీద మీరు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కూర్చోండి. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి
ప్రభు యేసు నామంబును గడువేళ ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు